బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపికకు స్వస్తి చెప్పి ఎన్నికల ప్రక్రియ ద్వారా సంస్థాగతంగా ఎన్నికలకు సిద్ధమవుతోంది బీజేపీ. ఇక నుంచి ఎన్నికల ప్రక్రియ ద్వారానే జాతీయ, రాష్ట్ర, జిల్లా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కమలం అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకానికి షెడ్యూల్ విడుదల చేసింది బీజేపీ జాతీయ నాయకత్వం. అక్టోబర్ 10న బీజేపీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నియామకం, అక్టోబర్ 15న బీజేపీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి నియామకం జరగబోతుంది. అక్టోబర్ 20న బీజేపీ జిల్లా రిటర్నింగ్ అధికారి నియామకం, అక్టోబర్ 25న బీజేపీ మండల రిటర్నింగ్ అధికారి నియామకం జరగబోతుంది. నవంబర్ 11 నుంచి 30 వరకు బూత్ అధ్యక్షుల ఎన్నిక కమిటీల నియామకం జరగబోతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎంపిక ప్రక్రియ కొనసాగేది, దానికి స్వస్తి చెప్పి ఎన్నికల ప్రక్రియ అనేది శ్రీకారం చుట్టబోతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు బీజేపీ ఎప్పుడెప్పుడు జాతీయ అధ్యక్షుడు నియామకం, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు నియామకం ఉంటుందన్న దానికి కొంత తెరపడినట్లయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని నియామకానికి, అదేవిధంగా జాతీయ అధ్యక్షుని నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. అయితే ఆ నియామకం అనేది ఎన్నిక ద్వారా చేయాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ నాయకత్వం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే గతంలో కూడా ఇలాంటి ప్రక్రియనే ఉండేది, ఎన్నిక ద్వారానే నిర్వహించారు. కానీ కొంతకాలం మాత్రం రాష్ట్ర అధ్యక్షుడిని జాతీయ నాయకత్వమే నియమిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మళ్ళీ ఇప్పుడు ఎన్నిక ద్వారానే ఈ ప్రక్రియను మొదలు పెట్టాలి అన్న ఉద్దేశంతో జాతీయ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అందులో భాగంగా బీజేపీ జాతీయ స్థాయిలో జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నియామకంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి నియామకం, అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి నియామకానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని విడుదల చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రిటర్నింగ్ అధికారుల నియామకానికి సంబంధించినటువంటి సర్క్యులర్ను ఒకటి బీజేపీ రాష్ట్ర కార్యాలయాలకు జాతీయ కార్యాలయం నుండి పంపించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నియామకాన్ని అక్టోబర్ 10న పూర్తి చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారి నియామకాన్ని అక్టోబర్ 15న, జిల్లా బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా ఎన్నికల అధికారిని అక్టోబర్ 20వ తేదీన, అదేవిధంగా మండల రిటర్నింగ్ అధికారిని అక్టోబర్ 25వ తేదీన నియామకం చేయనున్నారు. ఆ తర్వాత సంస్థాగతకు సంబంధించినటువంటి పర్వం స్టార్ట్ కానుంది. బీజేపీ సంస్థాగత పర్వంలో భాగంగా ఒక కార్యశాలను నియమించనున్నారు. అందులో చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో అక్టోబర్ 21వ తేదీన జాతీయ స్థాయిలో కార్యశాల అనేది నిర్వహిస్తారు. దీంట్లో ఎవరెవరు ఓటింగ్లో పాల్గొనడానికి ఉన్న అవకాశాలు ఏంది, వాళ్ళు ఓటింగ్లో పాల్గొంటే ఎలాంటి అచీవ్మెంట్స్ చేయాలంటే మెంబర్షిప్ ఇప్పటికే స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో క్రియాశీలక మెంబర్స్ మాత్రమే ఓటింగ్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. వాళ్లకు ఎంత మేరకు ఎలిజిబిలిటీ వచ్చింది, ఎలాంటి ఎలిజిబిలిటీ ఉన్నవారిని ఓటింగ్లో పాల్గొనే విధంగా తీసుకురావాలన్న అంశాలపైన ఒక కార్యశాల నిర్వహించి ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో 27లోగా అన్ని రాష్ట్రాలలో మొత్తం ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో అక్టోబర్ 27లోగా కార్యశాల నిర్వహించి ఆ తర్వాత జిల్లా స్థాయిలో నవంబర్ 2లోగా కూడా కార్యశాల నిర్వహించనున్నారు. అంటే జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇటు రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అనేది డిస్కషన్ చేయడం, ఎవరెవరికి ఏ విధంగా ఓటు హక్కు కల్పించాలన్న దానిపైన కూడా కొంత ఈ కార్యశాలలో ప్రక్రియ అనేది నిర్వహించనున్నారు. ఆ తర్వాత అప్పీల్ కమిటీల నియామకాన్ని కూడా చేరున్నారు. జాతీయ స్థాయిలో అయితే నవంబర్ 1వ తేదీన అప్పీళ్లు తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అయితే నవంబర్ 5వ తేదీన ఎవరికైనా ఓటు హక్కు కల్పించకపోతే ఎందుకు కల్పించలేదు, మాకు ఎందుకు ఓటును విస్మరించారన్న దానిపైన అప్పీల్ కూడా చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ తర్వాత బూత్ స్థాయి కమిటీలను, బూత్ అధ్యక్షుల నియామకం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అంటే బూత్ కమిటీలు పూర్తయిన తర్వాత మండలాధ్యక్షులు పూర్తయిన తర్వాత జిల్లా అధ్యక్షులు పూర్తయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుని, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులు అన్ని పూర్తయిన తర్వాత జాతీయ అధ్యక్షునికి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ ద్వారానే ఎన్నుకునేందుకు బీజేపీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.